మీ హోస్ట్ అపర్ణ. గోవిందా హరి గోవిందా అని వింటూ ఉంటాం కానీ గోవిందా భజ్ గోవిందా అంటూ నా ఎదురుగా ఇద్దరు వచ్చి కూర్చున్నారండి. కట్అవుట్ చూస్తేనేమో పెద్ద మాస్ రౌడీలా ఉన్నారు, అంటే ఒక ఆయనే కట్అవుట్ అలాగా భయంకరంగా ఉంది. బాబోయ్ అనుకునే లోపు చాలా ఇన్నోసెంట్ గా స్వీట్ గా ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఎవరో కాదు, గోవిందా భజ్ గోవిందా మూవీ టీమ్. సో హీరో విజయ్ కృష్ణ గారు అండ్ అలాగే డైరెక్టర్ సూర్య కార్తికేయ గారు వచ్చేసారు. అసలు ఇందులో గోవిందుడు ఎవరు, భజ గోవిందా అని టోపీ పెట్టేది ఎవరు అన్ని కనుక్కుందాం మాట్లాడేసి. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాదు, విజయ్ కృష్ణ గారు ఏమనుకోనంటే ఫస్ట్ అసలు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని పైన ఆఫ్ స్క్రీన్ నేను పైన చూసినప్పుడు ఏంటి మా ఆఫీస్కి రౌడీ వచ్చాడు అనుకున్నాను. కట్అవుట్ చూసి కట్ చేస్తే డైరెక్ట్గా కామెడీ హీరో అంటున్నారు. సో అసలు మామూలుగా నేను మిమ్మల్ని దుర్మార్గుడులో చూసాము. దుర్మార్గుడులో నర్రూప రాక్షసుడు, జాలి కరుణ దయ ఏమీ లేని మానవుడు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అట్లాంటిది తర్వాత ఘనాలో కూడా అదే క్యారీ చేశారు. మరి ఆ తర్వాత విలన్ గా సెట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు ఏంటో, ట్రాక్ మార్చి పాగల్లో విలన్ గా చేశారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ కామెడీతో మళ్ళీ హీరో అయ్యారు. ఏంటి అసలు? ఆర్టిస్ట్ వాళ్ళు మేడం ఏదైనా చేయాలి. సో కామెడీ, సో ఏదైనా కావచ్చు, విలనిజం కావచ్చు, ఎనీ. ఇప్పుడు నవరసాలు ఉంటాయి కదా, సో నవరసాల్లో ప్రతి ఒక్కటి అది చూపించాడు, రౌద్రం ఇవన్నీ చూపించాడు విలన్ గా. సో కామెడీగా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో విజయ్ కృష్ణ గారు అండ్ కమల్ తేజ గారు, సూర్య తేజ, హరితేజ, సో వీళ్ళంతా నలుగురిని పెట్టి చేశాను అనమాట. సో అది అలా సెట్ అయిపోయింది అంతే ఆ టైంకి. బట్ సూర్య గారు మీకు అనిపించలేదా, అంటే కామెడీకి కొంచెం మనకి పక్కింటి అబ్బాయి లాగా ఉండే వాళ్ళని యూజువల్ గా తీసుకుంటూ ఉంటారు కదా, మరి విజయ్ కృష్ణ గారిని ఇందులో అంటే ఇట్లాంటి కట్అవుట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారా? ఇప్పుడు సో ఒకటి చెప్తాను మేడం, ఇప్పుడు తను చేశాడు ప్రజెంట్. అప్పుడు చూసింది ఏంటంటే నేను వేరే వాళ్ళతో యాక్చువల్ చేసాము, అది వర్కౌట్ కాలేదని చెప్పేసి అప్పుడు నేను ఫోన్ చేశాను. సో విజయ్ గారు ఇలా ఉంది అని అంటే ఓకే అండి మనం చేద్దాం అని చెప్పారనమాట. నేను యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వేరే వాళ్ళతో చేశాను. ఓహో, ఒక షెడ్యూల్ మొత్తం చేశానండి. అది మళ్ళీ తీసేసి మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ సో విజయ్ కృష్ణ అండ్ గ్యాంగ్ సో చేసాం అనమాట. అలా ఈ మూవీ అలా గోవిందా భజ్ బయటకు వచ్చింది చెప్పాలంటే. యాక్చువల్లీ వేరే వాళ్ళతో చేసాం ఫస్ట్. ఓకే, సో కమింగ్